హలో అండి. బ్లౌజ్ యొక్క చంక భాగంలో మనం చేసే మిస్టేక్ వల్లనే ఇక్కడ ఈ ప్లేస్‌లో మనకి లూజ్ రావడము, షేప్ సరిగ్గా రాకపోవడము, అదేవిధంగా ఇక్కడ చంక భాగంలో ముడతలు రావడము జరుగుతాయి. వీటన్నిటితో పాటు ఇక్కడ భుజాలు జారిపోవడము, ఫ్రంట్ పార్ట్‌లో కూడా టైట్‌గా లేదంటే గీతలాగా రావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అవునా? సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే కేవలం ఒక పాయింట్ మనం కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే సరిపోతది. ఆ పాయింట్ ఏంటి అనేది మనం చూద్దాం. సో, ఆల్మోస్ట్ కటింగ్ అంతా సేమ్ ఉంటది. కానీ ఒక 2, 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకి కొలత బ్లౌజ్ బ్యాక్ ఓపెన్. కానీ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. అందుకోసం నేను ఇక్కడ ఇది ఉంది చూడండి, దీన్ని మనం బొద్దు పార్ట్ అంటాం. ఈ బొద్దు పార్ట్ ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకొని దానిపైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసినాను. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగంలో ఖర్చు కోసం. ఇక్కడ నేనైతే పైపింగ్ వేసేసినాను. పైపింగ్ లేదు అంటే హెమ్మింగ్ చేసుకున్నా కూడా మనం ఈ విధంగా తీసుకోవాలి. హెమ్మింగ్ అయినా పైపింగ్ అయినా. నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసేసుకోండి. మన బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి షోల్డర్ యొక్క కింది భాగంలో ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని ఎంత పొడుగు కావాలో నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. దీనికంటే పైన ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే మనం వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి. అవునా? ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఇట్లా స్ట్రైట్గా పట్టుకోండి. ఈ విధంగా పట్టేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇది ఎక్కడ తీసుకోవాలి? ఈ ప్లేస్లో తీసేసుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ అయినా. ఎందుకు అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా మధ్యలో పెట్టేసుకొని మనకి పైన ఉన్న నెక్ కొలుచుకోవడం కష్టమవుతుంది కాబట్టి నెక్ యొక్క కింది భాగంలో ఇది ఎంత ఉందో నోట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. అవునా? దీనికంటే ఒక 1/4 ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసుకుంటాం కదా, అందుకోసం. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైపింగ్ అనేది చూడండి, మనకి అసలు ఏ విధంగా స్టిచ్ చేసినాము అనేది తెలియకుండా అయితే ఉందా. ఈ మెథడ్ మీకు కావాలి అని అనుకుంటే ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేసినాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒక్కసారి చెక్ చేసేసుకోండి. అది కూడా మీకు నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైననే చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం నడుము కొలత నోట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ కొలత నోట్ చేసేసుకోవాలి. మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే మనం ఎగ్జాక్ట్గా చెస్ట్ పైన అవసరం లేదు, చేతుల యొక్క కింది భాగంలో చుట్టూ కొలత తీసుకుంటాం చూడండి, అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఇవి చేతులు జాయిన్ చేసిన ప్లేస్ కదా, ఇక్కడ తీసేసుకోవాలి. ఇది ఉంది. బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది ఫుల్ నోట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? మనకి 18 ఇంచులు ఉంది. అవునా? 18 ఇంచులు అంటే ఈ వెనకాల భాగాన్ని మనం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా, అందుకోసం ఇప్పుడు ఈ 18 ఇంచుల్ని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇది మన చెస్ట్ కొలత. ఈ చెస్ట్ కొలత ఎక్కడ నోట్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ పొడుగు లైన్ ఉంది కదా, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇది కూడా 9 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది చెస్ట్ కొలత, ఇది వచ్చేసి మన నడుము కొలత. ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ డ్రా చేసేసుకోండి. అదేవిధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్, ఈ ఎక్స్ట్రా మార్జిన్ వచ్చేసి మనం లూజ్ కానీ టైట్ కానీ చేసేసుకుంటాం కదా, అందుకోసం ఆ విధంగా తీసేసుకోవాలి. సరే, ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అనే కదా మన డౌట్. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 9 ఇంచులు ఉంది. 9 అంటే ఒక సైడ్ 9 ఇంచులు ఉంది. అదేవిధంగా ముందు వెనకాల మొత్తం కలిపితే మనకి ఎంత వస్తుంది? 36 ఇంచులు అయితే వస్తుంది. అవునా? ఇంతకుముందు మనం వెనకాల చూసుకున్నప్పుడు 18, ముందు కూడా 18, మొత్తం 36. అంటే ఇక్కడ చెస్ట్ కొలత కనుక 30 నుండి 40 మధ్యలో ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోండి. నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ 2.2 ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని మీకు ఏ షేప్ అంటే ఆ షేప్ ఇక్కడ డిజైన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే? ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది కదా, కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు డీప్ కస్టమర్ ఏం చెప్పలేదు అనుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకోండి. 1/2 ఇంచ్ తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కస్టమర్ మనకి భుజాలు జారద్దు, కాకపోతే నాకు డీప్ ఉండాలి, బ్రాడ్ ఉండాలి అన్నప్పుడు ఇక్కడ సైడ్కి ఇక్కడ నుండి 1/2 ఇంచ్ తీసేసుకోండి. 1/2 ఇంచ్ తీసేసుకొని పైన షోల్డర్ దగ్గర మాత్రం ఏం చేంజ్ చేయకండి, జస్ట్ ఈ విధంగా క్రాస్లో తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది.
కానీ కొందరు మన దగ్గరికి వస్తారు కస్టమర్స్, ఏంటి అంటే బాగా పక్కా ఉంటారు, నాకు ఇట్లా సైడ్కి బోన్స్ కనబడద్దు, అసలు ఏం కనబడద్దు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్నాం చూడండి. ఇందులోనే మనం ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. అది ఎవరికి చాలా సన్నం ఉన్న వాళ్ళకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది చంక కదా, ఇది ఎంత ఉంది 5.5 ఇంచులు. సేమ్ అదే 5.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నాను. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేయడానికి ఇక్కడ తీసేసుకున్నా. మరి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా మనలో చాలామంది చంకడౌన్ 6 ఇంచులు అయితే తీసుకుంటారు. నేను ఇక్కడ ఆ విధంగా అయితే చెప్పట్లేదు, జస్ట్ నార్మల్గా ఎంతైనా తీసుకోండి. ఎంత ఉంటుంది అంటే 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. ఫస్ట్ ఒక 6 ఇంచులకి తీసేసుకుంటున్నా. ఇక్కడ 6 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని ఇది కరెక్టా రాంగా అనేది చెక్ చేసేసుకుందాం. ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, అదేవిధంగా కార్నర్లో ఒక లైన్ తీసేసుకోండి. లైన్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ డీప్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఇక్కడ డీప్ ఎక్కువ ఉంటే ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకోండి, డీప్ తక్కువ ఉంటే 1.5 ఇంచ్ తీసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ డీప్ ఎక్కువ ఉంది కదా, 1/4 ఇంచ్ తీసుకుంటున్నా. 1/4 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఒక సైడ్ 8.5 ఇంచులు వచ్చింది. సరే, మరి కొలత బ్లౌజ్ ఎంత ఉన్నది అనేది కూడా మనం చెక్ చేసేసుకోవాలి కదా. కొలత బ్లౌజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసేసుకోవాలి, ముందు సైడ్ చెక్ చేయొద్దు. ఎందుకంటే మనం చంక భాగంలో లోతు అనేది తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత పైన భుజం దగ్గర నుండి చెక్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర నుండి ఇదిగోండి ఖర్చుతో కలిపి నేను తీసుకుంటున్నా. ఇదిగోండి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు తీసేసుకోండి. ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉంది మనకి 8 ఇంచులు ఉంది. ఓకేనా? ఇక్కడ 8 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుందాం. కొలత బ్లౌజ్ 8 ఇంచులు ఉంది, మనం మార్కింగ్ చేసింది 8.5 ఇంచులు ఉంది. సో ఇదే విధంగా వదిలేస్తే ఏమవుతుంది మనకి ఒక 1/2 ఇంచ్ అంటే ఇంత లూజ్ అవుతుంది. ఏం కాదు కదా, ఇక్కడ సైడ్ కుట్టు పెడదామంటే ఆ విధంగా సెట్ కాదు, ఎందుకంటే చంక ఎక్కువవుతుంది. ఇదే కరెక్ట్గానే ఉంది కానీ చంక ఎక్కువవుతుంది కదా, అప్పుడు ఈ ప్లేస్లో మనకి లూజ్ అయిపోతుంది, మొత్తం ఇక్కడ లూజ్ అయిపోతాయి, భుజాలు జారిపోతాయి, అంతా లూజ్ అనిపిస్తాయి. సో ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవద్దు. మరి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. ఇదిగోండి ఇలా పైకి జరిపేసుకున్నాం కదా, సేమ్ మళ్ళీ మూల దగ్గర 1/4 ఇంచ్ తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, మళ్ళీ 8.2 ఇంచులు వచ్చింది. అంటే కరెక్ట్గా ఉందా లేదు అంటే మళ్ళీ ఎంత లూజ్ ఉంది, ఇక్కడ 2 పాయింట్లు అనేవి లూజ్ ఉంది. సో మళ్ళీ కూడా రాంగ్. మరి ఏం చేయాలి అంటే మళ్ళీ ఇంకొంచెం పైకి జరుపుకోవాలి. ఇంకొంచెం పైకి జరుపుకొని మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే మళ్ళీ డ్రా చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ డ్రా చేసేసినాం కదా, ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది 8 ఇంచులు ఉంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసింది 8 ఇంచులు, కొలత బ్లౌజ్ 8 ఇంచులు. అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర కస్టమర్ కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అని చెప్పినప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు 5.5 ఇంచులు తీసుకున్నాం. కానీ కొందరు ఏమంటారంటే అక్కే మీరు కూడా గదే 6 ఇంచులకు చెప్తున్నారు కదా, పైనుండి కొలుచుకుంటే 6 ఇంచులే వస్తుంది కదా అని అంటారు. సో ఒక్కొక్కరు చెప్పే విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది. అట్లని ఎవరికైనా 5.5కి సెట్ అవుతుందని లేదు కదా, కొందరికి 5కు సెట్ కావచ్చు, ఇంకొందరికి 6.25కు కూడా సెట్ కావచ్చు. అందుకోసమే ఈ విధంగా చెక్ చేసేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకోవడం వల్ల మన చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి చంక భాగంలో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఇది ఫిక్స్ ఉంది, ఇది ఫిక్స్ ఉంది, అప్పుడు మనకి చంక భాగంలో అంటే ఇక్కడ కింద ఈ ప్లేస్లో అంటే ఇక్కడ అస్సలకే ముడతలు వచ్చే ఛాన్స్ అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే మనకి ఇది కరెక్ట్గా ఉంది, ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత కూడా కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ ముడతలు అనేవి రావు. అదేవిధంగా ఇక్కడ మనకి కరెక్ట్ కొలత సరిపోయింది కదా, అట్లాంటప్పుడు మనకి ఇక్కడ ముడతలు వస్తే రావు. ఒకవేళ మనం చంక భాగంలో కొంచెం లూజ్ పెట్టేసినాం అనుకోండి, ఒక 2 పాయింట్స్ లూజ్ ఉంచేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈ విధంగా కరెక్ట్గా చంక కొలతకి చెస్ట్ కొలత మ్యాచ్ కావడం వల్ల మనకి ఈ ప్లేస్లో లూజ్ రాదు, అదేవిధంగా ఇక్కడ ముడతలు కూడా రావు. ఇక్కడ లూజ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా భుజాలు కూడా జారిపోవు. దీంతో పాటు ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చంక భాగంలో ఏమేమి ఉన్నాయి, మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం హ్యాండ్స్ ఉన్నాయి, అవునా? సో అదే విధంగా ఇప్పుడు ఇది ఎట్లా కట్ చేసుకున్నామో దీనికి హ్యాండ్స్ కూడా చంక అదే విధంగా కట్ చేసుకుంటే మనకి ఇంకా 100% ముడతలు
కానీ ప్రాబ్లం లేకుండా వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చంక కొలత మనం ఎంతకు సెట్ చేసేసుకున్నాం, 8 ఇంచులు. మళ్ళీ ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఇదిగోండి 8 ఇంచులు. ఇప్పుడు ఇటు సైడ్ మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు సైడ్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి 2 వరుసలు ఉంది అవునా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనం ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. కానీ నేను క్లాత్ చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నానో, ఇలా ఫోల్డ్ చేసినాను. ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఓకేనా. ఇక్కడ కింద పోగులు ఉన్నాయి కదా, ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ దీనికి పావించి డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ డ్రా చేస్తున్నా. ఇక్కడ పావించి ఎందుకోసం అంటే మనం పైపింగ్ వేసేసుకున్నాం కదా, సేమ్ ఇదే పైపింగ్ ఇక్కడ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇట్లా మనకు ఆపోజిట్లో పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, హ్యాండ్స్ పొడవు ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంది. సో దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము అని అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఒక లైన్ డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇది హ్యాండ్ యొక్క పొడుగు హ్యాండ్ లూజ్, హ్యాండ్ ఫిట్టింగ్ అంటాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లూజ్. ఇప్పుడు ఒకసారి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉందో చూడండి. ఇది ఎంత ఉంది, 6 ఇంచులు ఉంది. అంటే మోచేతి వరకు ఉందా, ఉండదు. మోచేతి కంటే కొంచెం తక్కువ ఉంటుందా, ఉండదు, ఇంకొంచెం తక్కువ ఉంటుంది అవునా. సో అట్లాంటప్పుడు ఈ హ్యాండ్కి డౌన్ వచ్చేసి నేను 3 ఇంచుల కంటే కొంచెం తక్కువ, లేదంటే 3 ఇంచులు తీసేసుకుంటే ఏం కాదు. చూడండి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇంతకుముందు ఈ హ్యాండ్స్ మనం చంక భాగంలో జాయిన్ చేస్తాం కాబట్టి అక్కడున్న చంక కొలత ఎంత, 8 ఇంచులు అవునా. సో అదే 8 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు 8 అనేది పొడుగు లైన్ పైన ఉండాలి. ఈ 0 అనేది ఈ హ్యాండ్ యొక్క డౌన్ ఉంది కదా, ఇక్కడికి తీసేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చాలామంది పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అని అంటున్నారు అవునా. అలాంటి వాళ్ళు ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఓకే. 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని కిందికి ఒక 1/2 ఇంచు తీసేసుకోవాలి. 1/2 ఇంచు తీసేసుకొని ఇదిగోండి ఈ పాయింట్ని కలిపేసేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసినాం కదా, ఇది ఎంత ఉంది, కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా చేసేసుకుంటూ ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. సో ఇది కరెక్ట్గా మధ్యలోకి మార్క్ చేసేసుకున్నాను. దీనికంటే కొంచెం పైనుండి ఇది కిందికి డౌన్ చేసేసుకోండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనకి నార్మల్ పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ మనకి చంక భాగంలో లోతు అనేది తీయాలి, లేదంటే చంక భాగంలో ముడతలు వస్తాయి అవునా. సో ఆ చంక భాగంలో లోతు ఏ విధంగా తీయాలి అంటే, ఇది మిడిల్ అని చెప్పినాను కదా, మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 కంటే తక్కువ ఉందనుకోండి 1/2 ఇంచ్ తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచ్ తీసుకోవాలి. 3/4 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది ఇప్పుడు ఇక్కడ వరకు కరెక్ట్గా అదే విధంగా ఉంచేసుకొని ఈ మిడిల్ ప్లేస్లో మాత్రమే మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. మరి ఎటు సైడ్ తీయాలి, 2 సైడ్లో తీయాలా అంటే 2 సైడ్లో కాదు, కేవలం మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మాత్రమే లోతు తీసుకోవాలి, వెనకాల సైడ్ అవసరం లేదు. ఈ లోతు తీసింది మనకి ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఏ విధంగా ఇది ఎందుకు తీసుకున్నాను అనేసి. ఒకవేళ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసినాను అనుకోండి, జాయింట్స్ అనేవి 4 సైడ్స్ పడతాయి. ఈ విధంగా తీసుకోవడం వల్ల జాయింట్స్ అనేవి కేవలం 2 సైడ్లో మాత్రమే పడతాయి. అందుకోసమే ఈ విధంగా తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇప్పుడు ఇది వెనకాల భాగం యొక్క చంక కొలత కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది మన వెనకాల భాగం యొక్క చంక ఓకే కదా, ఇది మన వెనకాల భాగం యొక్క చంక కదా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు లోతు అనేది ఏ విధంగా తీసేసుకోవాలో చూడండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో లోతు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. మొత్తం సేమ్, కాకపోతే ఈ మిడిల్లో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రావు ఓకే. నెక్స్ట్ భుజాలు జారకుండా ఉండాలి అంటేనేమో ఈ విధంగా క్రాస్లో కట్ చేసి తీసుకోండి. జారవు, ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నప్పుడు జారవు, అయినా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే ఈ విధంగా తీసేసుకోండి. అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడికి ఎంతైనా తీసేసుకోండి, కానీ సైడ్కి మాత్రం 1/2 ఇంచ్ ఉండే విధంగా తీసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి
సారీ ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేసేయండి మీకున్న డౌట్స్. థ్యాంక్ యూ.